Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. పాట పాడిన తర్వాత సాంగ్ షూట్ అవుతుందమ్మా, లేదా షూట్ అయిన తర్వాత సాంగ్ పాడతారా? ఎందుకంటే ఇద్దరిది ఒక సింగర్ వాయిస్ హీరోయిన్ కి అంత షింక్ అయ్యేలా ఉంటాయి మీ టైంలో. ఆ గమకాలు కానీ ఎక్కడ మిస్ అవ్వదు. అన్నపూర్ణ పిక్చర్స్ మధుసూదన్ రావు గారు బాగా చేశారండి ఆయన. రాజేశ్వరరావుని పట్టుకొని గట్టిగా కట్టి తీసుకొచ్చి వాళ్ళ ఆఫీసులో పడేసి ట్యూన్లు కట్టించారండి. అందుకే అంతంత మంచి ట్యూన్స్ వచ్చాయి. ఓకే. మదిలో వీణలు మ్రోగే ఆశలను చెలరేగే, ఎంత బాగుంది. అవును. నేను ఆయన చెప్తుంటే నేను పాడుతుంటాను, నా గొంతు కాపీ, నన్ను కాపీ కొట్టేసింది అంటారు. రాజేశ్వర గారు బాబోయ్, అదే బృందావనం అది మరి ఆయనే కదా చేశారు. అవును. నేను రాజా గారు పాడాను, అందరితో పాడానండి. ఎక్కువ కాంబినేషన్స్ సూపర్ డూపర్ హిట్ అంటే మీతో ఎవరికి మేల్ వాయిస్ ఎక్కువ? ఘంటసాల మాస్టరా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారా? మాధవపెద్ది గారు ఉన్నారు కదా, ఆయనతోనే. మాధవపెద్ది గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు. ఒక చోట అయితే ఎవరు అక్కలు అన్నీ నేనే పాడేసేదాన్ని, అంచేది అన్నీ వరుసగా వచ్చేసాయి. ఇదివరకు స్వర్ణలత అని ఒక ఆవిడ ఉండేది. అవును. పోయారు పాపం ఆవిడ. ఆవిడ ఎక్కువ ఆయనతో పాడుతుండేది, పిఠాపురం నాగేశ్వర. జమునారాణి గారు, ఆవిడ చాలా పాత సింగర్ ఆవిడ. నేను వచ్చేటప్పటికే ఉన్నారు ఆవిడ. లీల గారు, జిక్కి గారు, జమునారాణి గారు, ఏపీ కోమళ, ఇంకా ఉన్నారు. బట్ ఆన్ స్క్రీన్ మాకు బాగా తెలుసు హీరోయిన్లో గ్లిజరిన్ పెట్టుకోవాలి. బాల సరస్వతి గారు, వాళ్ళ పాటలు పాడుకునేదాన్ని. పాడవే ఒక్కసారి చూడ, అలా ఆ పాటలన్నీ ఆవిడ పాటలు పాడుతుండేదాన్ని. ఇప్పుడు మర్చిపోయాను, నాకు వయసు వచ్చింది. నాకు వయసు రావడం నుంచి అవన్నీ మర్చిపోయాను. నేను వయసులో ఉన్నప్పుడు అవన్నీ పాడుతుండేదాన్ని. ఆ పాట రోడ్డు అంతా వాయించేసేదాన్ని, గట్టిగా పాడుతుంటే. ఓకే. బందా కలకలింగేశ్వరరావు గారు, ఎవరు ఆ పిల్ల అంతా బాగా పాడుతుంది అని. మా అక్క ఇంట్లో ఉండదు ఏలూరులో. అన్ని ఏడిపించే సాంగ్స్ చాలా పాడారు కదా. రికార్డింగ్ స్టూడియోలో మీరు గ్లిజరిన్ వేసుకుంటారా? ఆటోమేటిక్గా ఆ ఫీల్ వచ్చేస్తుందా పాడేటప్పుడే మీకు? అదే మరి వస్తుంది గొప్పదా. అనురాగం విరిసేనా ఓ రే రాజా, అనుతాపము తీరేనా. ఎక్కువ లతాది వినేదాన్ని నేను. కొంచెం ఆ టెక్నిక్ కొంచెం పాస్ చేశాను నా పాటల్లో. ఆ పాట ప్రింట్ చేసుకుంటున్నారు రాత్రి. రెడ్డి గారు, చక్రపాణి గారు వాళ్ళు అట్లా వాకింగ్ వచ్చారట. వచ్చి బాగుంది వాయిస్ ఏదో అని లోపలికి వచ్చి, ఎప్పుడు వచ్చిందండి లతా మంగేష్కర్ ఈ పాట పాడారు అని. లేదు, మన ఊరి నుంచి ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి చేతి పాడించావు. కేవీ రెడ్డి గారు గట్టిగా పట్టుకుంటూ, వదలకండి ఆ పిల్లని, వదలకండి ఆ పిల్లని, మన నాళ్ళకి మాకు తెలుగు పిల్ల దొరికింది. ఆయన ధోరణిలో ఆయన అందరూ ఒక్కొక్క రాయి వేశారు నేను రావటానికి. చూడండి మరి, ఒక్కొక్కరు అలా మెట్టు కట్టారు, రెడ్ కార్పెట్. అది అంచేత నాకు ఇంత పేరు. అప్పుడు వెంటనే వాళ్ళు విజయ ప్రొడక్షన్స్లో ఇచ్చారు 350 ఒక సాంగ్కి. ఒక సాంగ్ నెల్లాళ్ళు రిహార్సల్, కోరస్, ఫస్ట్ కోరస్ అందులో. ఓకే. చంద్రహారం రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరి చేత పాడిస్తారు, అప్పుడు నీ గొంతుకు విని నీకు పాట ఇచ్చేస్తారు అన్న వేణుగారు అన్నారు. సరే అని వెళ్ళి పాడాను. నా పక్క కూడా చూడలేదు ఎవరు. లీలాలు కోమల లీడింగ్. ఓకే. ఓకే. ఆ పిక్చర్లో ఆ సెకండ్ సాంగ్ ఇంకో పిక్చర్ పిలిచారు, గుణసుందరి కథ. లీలగారు గ్రూపు ఆవిడ కాపీ ఇచ్చారు. నేను కూర్చున్నాను, నేర్చుకున్నాను. వెళ్ళిపోతే పేపర్ ఇచ్చేసాను. ఇచ్చేసి నేను కోరస్ పాడనండి బయటకు వచ్చాను. దాంతో మరి ఇంకెవరు కోరస్కి నన్ను పిలవలేదు. తర్వాత పెండాల గారు, అంతా రాజేశ్వరరావు గారు పాటలు. సింగర్గా ఏంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇంకా వెనక్కి తిరిగిందే లేదు. ఇంకా పాడకూడదు, అలా పాడుతుంటే కోరస్గా పిలుస్తారు. ఎవరో అన్నారు నాతోటి, సరే
ఒకళ్ళు చెప్పింది ఉండడం తప్ప మనకే స్వతహాగా ఏమీ లేవు. అమ్మా బట్ సావిత్రి లాంటి ఒక యాక్ట్రెస్ కి హావభావాలతో పాడాలంటే చాలా కష్టంగా ఉండేది. వాళ్ళతో కూడా ఏం ఎలా ఉండేదమ్మా అసలుకి అంటే ఉండే అభినయం ఎలా పండించేవాళ్ళు? లేదు, వాళ్ళు స్టోరీ చెప్పేవారు కొంచెం. ఇది పలానా వాళ్ళు పాడతారు, హీరో హీరోయిన్, లేకపోతే ఇది ఏడుపు, అది నేనే చిన్నదాన్ని, నాకెక్కడ చెప్తా అవన్నీ వింటే అలాగెళ్ళండి అని అంతే, నా గోల నాదే. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ నేను అలాగే పాడుతున్నానంటే మరి మీరు అలా ఉండిపోయారేమి. ఎలా ఉండేది సావిత్రి? చెప్తున్నా, అంతలా ఊరిపోయేది మ్యూజిక్. వాళ్ళు ఎక్కువ అలా పాడుతూనే ఉండేవారు మనకు వచ్చేదాకా. నిజంగా వాళ్ళు దేవుళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్స్, ఎన్ని రకాల మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడాను చూడండి, అది ఇంకా ఎవరు తీయలేదు. చాలామంది దగ్గర పాడాను. అంటే కన్నడ, మలయాళం, ఒరియా, తుళు, అక్కడెక్కడో ఇంకో భాష, అది మొత్తం ఒక 10 భాషల్లో పాడారు. రోజుకి అంత లేదు. ఆర్కెస్ట్రాతో అయితే 9 to 1. రాత్రి ఎవరో వస్తారు, మన విశ్వనాథం గారు లాంటి వారు, కల్లారిపోతుంది ఆయన పాట. సంతోషం అనే పాట ఒకటి నేను జీకే వెంకటేష్ గారు పాడాము స్టూడియోలో రికార్డింగ్. ఇప్పుడు కూడా సత్య స్టూడియో, అది ముందు నెప్ట్యూనా ఏదో ఉండేది, ఓకే, అక్కడ పాడాం. తెల్లవారిపోయింది, పొద్దుట 6 గంటలకు వచ్చాము ఇంటికి. మీ హస్బెండ్ సపోర్ట్ కూడా అంతే ఉండేది? కూడా వచ్చేవారు ఆయన కూడా. అది మామూలుగా రారు. ప్రొడ్యూసర్స్తో మాట్లాడడం, నేను నువ్వు పోయి మాట్లాడుకో, నా నోట వచ్చిందని ఏదో మాట్లాడేదాన్ని. మాట్లాడేదంటే వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. ఏదో ఆటల కింద అయిపోయిందండి మాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.